ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. అభిమానివా, అనుచరుడువా? యేసు ప్రభువారి నాటి కాలంలో యూదులలోని అనేక మంది అధికారులు యేసునందు విశ్వాసం ఉంచారట. కానీ వారు యేసును వెంబడించలేదు. ఎందుకు వెంబడించలేదు అంటే, యేసును వారు బహిరంగంగా వెంబడిస్తే సమాజంలో నుండి వెలివేయబడతామేమో అనే భయం చేత వారు పరిసయ్యులకు భయపడి యేసును ఒప్పుకోలేదు. యోహాను సువార్త 12:43 వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు. మన వాడుక భాషలో చెప్పాలంటే వారు మనుష్యులను సంతోషపెట్టాలనుకున్నారు, లేక మనుష్యులను మెప్పించాలనుకున్నారు. ఈరోజు కూడా మనలో చాలా మంది మనుష్యులను మెప్పించుట కొరకు దేవునికి దూరం అయిపోతారు. ఆదివారం ఆరాధన సమయంలో నీ స్నేహితులు నిన్ను షాపింగ్నకో లేక ఏదైనా ఒక విహారయాత్రకో పిలిచారనుకోండి. నీ స్నేహితుల యొక్క మెప్పు కోరి వారిని బాధ పెట్టే ఉద్దేశం లేక మనము ఆదివారపు ఆరాధన మాని వారితో విహారయాత్రకు వెళ్ళామనుకోండి, దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును అపేక్షించే వారమే. ప్రియులారా, దేవుని మెప్పు గొప్పది. దేవుడు నిన్ను కొనియాడటం ఈ లోకంలో నీవు పొందే నోబెల్ ప్రైజ్ కన్నా గొప్పది. ఈ లోకంలో మనుషుల మెప్పును మనం చాలా ఆశిస్తూ ఉంటాం. ఏదైనా ఒక పోస్టును ఫేస్బుక్లో పెట్టామనుకోండి, దాని యొక్క లైక్లను చూసి చాలా సంతోషిస్తాం. ఎవరు లైక్ చేయకపోతే చాలా బాధపడిపోతూ ఉంటాం. ప్రియులారా, యోహాను సువార్త 12:42 యోహాను పేర్కొన్న అధికారులు యేసునందు విశ్వాసం ఉంచారట. కానీ వారు యేసును వెంబడించలేదు. యేసు అంటే వారికి చాలా అభిమానం, కానీ వారు యేసును అనుసరించేవారు కాదు. మనుషుల మెప్పు కోరేవారు ఈ అధికారుల వలెనే ఉంటారు. ఈ అధికారులు ఎవరు అంటే సమాజ మందిరపు అధికారులు. ఆనాటి దినాల్లో సమాజ మందిరము ప్రతి గ్రామాల్లో ఉండేది. అది ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, సమాజానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలను తీసుకునే స్థలం, తీర్పులు ప్రకటించే స్థలం. గనుక అటువంటి సమాజ మందిరాలలో అధికారులుగా ఉండటమే వారికి గొప్ప అనిపించింది. గనుక యేసునందు విశ్వాసం ఉంచిన వారు యేసును వెంబడించలేదు. ప్రియులారా, ఈ లోక సంబంధమైన మెప్పు అశాశ్వతమైనది. ప్రపంచ విజేత అలెగ్జాండర్ చక్రవర్తి గాని, నెపోలియన్ బోనపార్టే గాని ఆనాటి దినాల్లో ప్రజల యొక్క గౌరవాన్ని, మెప్పును పొందారు. కానీ ఈరోజు ప్రజలు వారిని మర్చిపోయారు. అలాగే ప్రజల యొక్క మెప్పు కూడా అశాశ్వతమైనది. ఈరోజు మెచ్చుకుంటారు, రేపు దూషిస్తారు. మట్టలాదివారం నాడు హోసన్నా జయము అని కేకలు వేసిన వారు వారం రోజులు గడవకుండానే సిలువ వేయండి, సిలువ వేయండి అని అరిచారు. అంటే ప్రజాభిమానం శాశ్వతం కాదు, మనుషుల యొక్క మెప్పు కూడా శాశ్వతం కాదు. దేవుని మెప్పే శాశ్వతమైనది. ఈ సమాజ మందిరపు అధికారులు ప్రజా మెప్పును, పరిసయ్యుల మెప్పును శాశ్వతమైనదిగా భావించి శాశ్వత జీవాన్నిచ్చే క్రీస్తును వారు పోగొట్టుకున్నారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీ భార్య మెప్పు కోసమో, నీ భర్త మెప్పు కోసమో నీవు క్రీస్తును పోగొట్టుకుంటున్నావా? సొలొమోను తన భార్యల మెప్పు కోసం వారు ఏమి చేయమంటే అది చేశాడు. ఆ భార్యలు ఏం చేశారు? ఇతనిని భక్తి నుంచి దూరం చేశారు, నిజమైన దేవుడి నుండి దూరం చేశారు. ఇతని చేత గుళ్ళు గోపురాలు కట్టించుకున్నారు. చివరికి సొలొమోను తన భార్యల మెప్పు కొరకై అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచినట్లు 1 రాజుల గ్రంథం 11:5 మనం చదువుతాం. ప్రియులారా, ఆ ప్రభావం తన బిడ్డలపై పడింది. ఐక్య ఇశ్రాయేలును పరిపాలించవలసిన తన కుమారుడు 2 గోత్రాలతోనే సరిపెట్టుకున్నాడు. ప్రియులారా, మనుషుల మెప్పు కోరుకోకండి. ఈ లోకపు మెప్పు అశాశ్వతమని భావించి ప్రభువును మెప్పించటానికై ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ రోజుల్లో అనేక మంది మనుషుల మెప్పును కోరి నీకు దూరం అయిపోతున్నారు. ఈ మాటలు వింటున్న వారెవరు అలా ఉండకుండా వారు నీ మెప్పు కోరి నిన్ను వెంబడించి నీలో తమ స్థానాన్ని సుస్థిరపరుచుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.